కనుమ రోజు మధ్యాహ్నం ఫుల్గా తిన్నాక ఖాళీగా ఉన్నాను. ఇంకా ఖాళీగా ఉన్నాననేసి ఇంట్లోని గులాబ్ జామ్ ప్యాకెట్లు ఉంటాయి. 2 ప్యాకెట్లు ఓపెన్ చేసి ఇంకా గులాబ్ జామ్ అయితే నేను మా అక్క వాళ్ళ పాప అయితే చేసేస్తున్నాం అనమాట. ఈవినింగ్ అయితే నేను మా ఆయన మా పిల్లలు బయటకు వెళ్దాం అనుకున్నాము. ఇంకా అప్పటికి ఇంకా టైం 2:00 2:30 అయింది. ఇంకా బోల్ టైం ఉంది కదా అనేసి ఇంకా గులాబ్ జాములు చేసి ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాము. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాము అంటే చాలము సింహాద్రప్పని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే చూడాలి మా బాధ. బండి అయితే చాలేదు, 5గురం అయిపోయాం. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతుంది కదా. ఇంకా మాకైతే బండి అయితే చాలట్లేదు. ఫస్ట్ అయితే 2 పిల్లల్ని బస్సు ఎక్కించుద్దాం అనుకున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ బాబు అయితే రాననేసాడు అనమాట. ఇంకా వాడు రాననేస్తే ఇంకా 5గురం బండి మీద సర్దుకొని బండి మీద అయితే సింహాచలం అయితే వచ్చాము. కనుమ రోజున ఎందుకు సింహాచలం వెళ్ళామంటే సింహాద్రప్పన్ని కొండ మీద నుంచి కిందన పువ్వుల తోట ఉంటది కదా, సింహాద్రప్పన్నకి పువ్వులు పెడతారు కదా. ఇంకా ఆ పువ్వుల తోటలోకి అయితే దేవుణ్ణి దింపుతారట. పువ్వుల తోటలోని కాసేపు అయితే దేవుణ్ణి ఉంచుతారు. అక్కడ దేవుడి నుంచి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దేవుణ్ణి అయితే కొండ మీదకి అయితే తీసుకెళ్ళి